గుర్తుపట్టారా? రతన్ టాటా గారు ఫర్ ఎవర్ ఇన్ అవర్ హార్ట్స్ టీసీఎస్ మైట్రే ఫంక్షన్కి వచ్చామన్నమాట. ఫ్యామిలీ ఫంక్షన్. చాలా చాలా బాగున్నామండి. ఇవాళ మేము టీసీఎస్ మైట్రే హ్యాపీ ఫ్యామిలీ అనేటటువంటి ఈవెంట్కి వచ్చామన్నమాట. సో మేమైతే బాగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము. చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇక్కడ చూసారుగా లయన్ టెడ్డీ బేర్స్ మనకి వెల్కమ్ చెప్తున్నాయి అన్నమాట. మా పిల్లలు అయితే ఫుల్ జోష్లో ఉన్నారనమాట. అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ మోడ్లోకి వచ్చేసారు. ఫుల్ అండ్ ఫన్ ఎంజాయ్మెంట్ ఉంటాయి అన్నమాట. ఫుల్గా మనకి కావాల్సినటువంటి గేమ్స్ అన్నీ కూడా ఆడడానికి ఫ్యామిలీ మొత్తం ప్లే చేయడానికి చాలా బాగుంటుంది. సో ఫుల్ వీడియో చూసేయండి, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అనమాట. చూసారా ఇక్కడ ఉన్నది టర్కీ ఐస్ క్రీమ్ అనమాట. సో దీన్ని మా బాబు ఎలా క్యాచ్ చేస్తాడో చూద్దాం. ఎంటర్టైన్మెంట్ విత్ ఐస్ క్రీమ్ అన్నమాట. చాలా ఫనీగా ఉంది. నెక్స్ట్ ఇంకా స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ అన్నమాట. సో ఇందులో ఏంటి అని అంటే ఎవరు ఫస్ట్ 100కి రీచ్ అవుతారో వాళ్ళకి స్మైలీ బాల్ ఇంకా చాక్లెట్ ఉంటుంది. సో మా వాళ్ళు దానికోసం అని చెప్పి ఫస్ట్ పేరెంట్స్ స్క్రోల్ చేయాలి, తర్వాత పిల్లలు ఆడతారనమాట. చూడండి మా పిల్లలు గెలుచుకున్నటువంటి చాక్లెట్స్, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, ఇంకా గిఫ్ట్ కూపన్ 500 రూపీస్ అనమాట. ఇంకా మంచి చాక్లెట్, పేపర్ బొట్ ఇవన్నీ కూడా గెలుచుకున్నారనమాట మా పిల్లలు. ఇంకా మేము కూడా ఆడాము కొన్ని గేమ్స్ అయితే. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామన్నమాట. ఇంకా మంచి మంచి చాక్లెట్స్ గెలుచుకున్నారు. సో మా బాబు చూడండి క్లైమ్ చేసి అక్కడ ఉన్నాడనమాట, ఆడుకుంటూ ఉన్నారు అంతా కూడా. సో రోపు ఇంకా వాల్ క్లైంబింగ్ ఇవన్నీ కూడా పిల్లలకి ప్రాక్టీస్ అవుతాయి, ఇంకా మంచి ఎంజాయ్మెంట్ని ఇస్తాయి. సో చూడండి ఇలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇయర్లీ వన్స్ ఇలాగా ఫ్యామిలీ ఫంక్షన్స్ మన ఆఫీసెస్లో కండక్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. సో అందరూ ఒకరికొకరు కొలీగ్స్ తెలుస్తారు, ప్లస్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చి 60 degrees రొటేషన్ క్యామ్ ఉంటుంది కదా. సో అది ఎప్పుడు వెల్కమ్ చెప్తూ ఉంటాయి. మనం వండర్లా కానివ్వండి, ఏదైనా కూడా అమ్యూజ్మెంట్ పార్క్స్కి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ మాకు ఆ కోరిక తీరిపోయింది అనమాట. సో అవే వాళ్ళలాగా మనల్ని వీడియో తీసి మనకి షేర్ చేస్తారనమాట. సో నేను కొన్ని షార్ట్స్లో కూడా అవి పెట్టున్నాను, సో మీరు చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బెలూన్ బ్లాస్టింగ్ అనమాట. ఇదేంటి అని అంటే మనము బెలూన్ని మన ప్రెషర్ ఎంత వస్తుంది మన మౌత్లో నుంచి అలా పెట్టి బ్లాస్ట్ చేయాలన్నమాట. అలా చేసినప్పుడు మన లంగ్ కెపాసిటీ తెలుస్తుంది. ఇంకా పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టారు, ఇంక ఇలా రింగ్స్ వేయడం లాంటివి పెట్టారు. చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నమాట. ఫుల్ ఆన్ వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఫన్నీ ఎంటర్టైన్మెంట్ మన ఆఫీసెస్లో కూడా జరుగుతుందా అనేసి మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. టీసీఎస్లో అయితే కంపల్సరీ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తారు, సేఫ్టీకి ఇంపార్టెంట్ ఇస్తారు. సో మేము వచ్చి ఇప్పుడు ఐటీపీఎల్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్స్లో కండక్ట్ చేస్తున్నారనమాట. సో అక్కడికి వెహికల్ పార్క్ చేసి వెళ్తూ ఉన్నాము. సో ఫుల్ ఆన్ అందరూ ఫ్యామిలీస్గా వచ్చారనమాట. హ్యాపీ ఫ్యామిలీ డే అని చెప్పి మంచి మంచి హోర్డింగ్స్ పెట్టారు, ఇంకా ప్లకార్డ్స్ పెట్టారు. బాగుండింది అనమాట మొత్తము. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనము లోపలికి వెళ్దాం. స్క్వేర్ మాల్ ఉంటుంది కదా, సో దాని పక్కన పార్కింగ్ ఏరియా ఉంటుంది చూసారు కదా. సో అక్కడ అనమాట ఈ ఈవెంట్ జరిగేది, బెంగళూరు లొకేషన్లో. సో ఫుల్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. మొత్తం లగేజ్ అంతా కూడా చెక్ చేసి పంపిస్తారు. సో ఇంకా మనుషులను కూడా స్కాన్ చేస్తారనమాట. సో వెల్కమ్ బ్యాండ్స్ ఇలాగ టై చేస్తారు. సో అది మనకి అన్ని గేమ్స్ ఆడడానికి మనకి పర్మిషన్ ఉన్నట్లాగా అనమాట. మనం ఎలాగైతే ఇప్పుడు వండర్లా అలాంటి వాటికి వెళ్ళినప్పుడు చేయికి బ్యాండ్ వేస్తారు కదా, సో అలాగా. సో ఇక్కడ బ్యాండ్ వేసుకున్న తర్వాత మనకి లక్కీ డ్రా కూపన్స్ ఇస్తారనమాట. సో ఎంప్లాయీ ఐడి నెంబరు అవన్నీ కూడా రాసి మనము అక్కడ డిప్ చేసినట్లయితే మనకి మధ్యలో జరిగేటటువంటి ప్రోగ్రాంలో లక్కీ డిప్స్ ఎత్తుతూ ఉంటారనమాట. సో అలాగా మా పిల్లలు ఇద్దరు వేయాలన్నారు. సో ఇద్దరు చేత్తో వేసామన్నమాట.
వీడి చేతంటి డ్రాప్ చేస్తాడు. ఇద్దరు పట్టుకొని డ్రాప్ చేయి అంతే. వాళ్ళిద్దరికి ఇవ్వు. ఇద్దరు నువ్వు కూడా పట్టుకో. స్టార్టింగ్ లోనే ఇలాగ వాల్ పెట్టారనమాట. ఈ వాల్ పెయింటింగ్ మన పిల్లలు ఇష్టం వచ్చిన కలర్స్ వేయచ్చు అనమాట. ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం. స్నో బాల్ అనమాట. ఉచిత చూడండి, రింగ్స్ వేస్తున్నారనమాట మా పిల్లలు. బ్రెయిన్ బూస్టింగ్ గేమ్స్ అని పెట్టారనమాట. ఇందులో కౌన్సిలింగ్ అవి ఇస్తారు అని చెప్పారనమాట. సో దానికోసం అని చెప్పి కూపన్స్ ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ డాట్ బోర్డ్ గేమ్ ఉంది కదా. సో ఇందులో చేస్తే ఏంటి అని అంటే మనము ఎగ్జాక్ట్గా పాయింట్లో వేసాము అని అంటే క్రోమాలో 500 రూపీస్ కూపన్ ఇస్తారనమాట. సో నాకు ఇంకా మా హస్బెండ్కి వచ్చింది. సో ఇది వచ్చి బెలూన్ గేమ్ అనమాట. ఇందులో బ్లాస్ట్ చేసిన వాళ్ళకి డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇస్తూ ఉన్నారనమాట. సో చాలా కష్టపడ్డారనమాట. ఇంకా నేను మా హస్బెండ్ ఒకే టీంలో ఉన్నామన్నమాట. సో అందులో ఫస్ట్ నాకు బ్లాస్ట్ అయింది. సో ఎవరు ఫస్ట్ బ్లాస్ట్ అయితే వాళ్ళకి ఇస్తారనమాట చాక్లెట్స్ అవి. సో ఇంక ఇక్కడ టీ షర్ట్స్ ఉంటాయి కదా. సో వేస్ట్ టీ షర్ట్స్ని మనము రీసైక్లింగ్ చేసి బ్యాగ్స్ లాగా తయారు చేయాలన్నమాట. సో దాన్ని చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా ఎండ్స్ కట్ చేసి ఇంకా వాటిని టై చేసి చేయాలి అని చెప్పారనమాట. మనకి శాంపుల్కి ఒక బ్యాగ్ని కూడా చూపించారనమాట. సో అది కట్ అవ్వట్లేదు. నేను మా పెద్ద బాబు కట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. You should pay. No money. It's free. ఇంక ఇక్కడ పిల్లలు దేర్ ఓన్ ఎలా పెయింటింగ్ చేస్తారో అలా చేయొచ్చు అనమాట. స్కెచెస్ కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, వాటర్ పెయింటింగ్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు, క్రేయాన్స్ అన్నీ కూడా. సో వాళ్ళకి ఏ విధమైనటువంటి మైండ్ సెట్తో ఉన్నారు అని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు పెయింటింగ్స్ చేసి వాళ్ళకి ప్రైజెస్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. సో మా పెద్ద బాబు వచ్చేసరికి పొల్యూషన్ ఉంటుంది కదా. సో వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ గురించి వేశాడనమాట. మా చిన్నోడు సన్ రైజ్ అది వేస్తూ ఉన్నాడు, నేచర్ గురించి. సో ఒకడేమో పొల్యూషన్ గురించి వేస్తున్నాడు, ఒకడేమో మంచి గ్రీనరీ నేచర్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు అని వేస్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ డ్రా చేసినందుకు వాళ్ళు ఎవరైతే బెస్ట్గా చేస్తారో వాళ్ళకంతా కూడా పెన్సిల్స్, క్రేయాన్స్ ఇవన్నీ కూడా గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా హెల్దీ కాంపిటీషను, హెల్దీ ప్రైజెస్ అనమాట. చిక్కీ ఉంటుంది కదా, చిక్కీ ఇంకా పెన్సిల్, అది కూడా పెన్ పెన్సిల్ ఉంటుంది కదా. సో అవి ఇచ్చారనమాట. ఇంకా నార్మల్గా చాక్లెట్స్ కూడా ఇస్తున్నారు. చిన్నపిల్లలు ఎవరైనా చిన్నగా డ్రా చేస్తే వాళ్ళందరికీ కూడా చాక్లెట్స్ ఇస్తున్నారనమాట. ఇక్కడ సన్ రైజ్, ట్రీస్, ఇంకా కూడా వాటర్ అవన్నీ వేశాడు మా బాబు. సో తనకి వచ్చేసరికి స్మాల్ చాక్లెట్ ఒకటి, ఇంక ఇలాగే పెన్ పెన్సిల్ ఇచ్చారనమాట. సో ఇంకా మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనంటే ఇది ఒక స్టాల్. ఇక్కడ ఏంటనంటే బుక్స్ తయారు చేయాలన్నమాట వాళ్ళు ఇచ్చినటువంటి A4 పేపర్స్తో. సో అవి ఏం చేస్తారంటే ఆర్ఫనైజెస్లో ఎవరైనా పిల్లలు వాళ్ళు రఫ్ నోట్స్గా రాయడానికి కానివ్వండి, పెయింటింగ్స్ అవి వేయడానికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. సో టాటా అంటేనే ట్రస్ట్ బేస్డ్ కదా. సో అలాగ వాళ్ళకి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన దగ్గర బుక్ మేకింగ్ చేస్తున్నారు అనమాట. అంటే ప్రీకేజీ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఇవ్వడం కోసం అని చెప్పి ఇంకా అవన్నీ చేసినందుకు చాక్లెట్స్ ఇచ్చారు పిల్లలకి.
ఇంక ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాము. ఇక్కడంతా కూడా కార్ షోరూమ్స్ సంబంధించినటువంటి కార్ ఎగ్జిబిషన్ పెట్టారు, బైక్స్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారనమాట. ఇంకా టాయ్స్ ఉంటాయి కదా, అక్కడ చూడండి పెంగ్విన్ ఉంది. సో దీంతో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. లోపల ఆల్రెడీ మనిషి ఉన్నట్టున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలతో బాగా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. పిల్లలందరూ దాన్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు, నాకు కావాలంటే నాకు కావాలి అని. ఇక్కడ టెడ్డీ బేర్ ఉందన్నమాట. నాకే చాలా బాగా అనిపించింది వాటితో ఆడుకుంటూ ఉంటే. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వచ్చి బిగ్ బబుల్ చేయొచ్చు అనమాట. దీంతో పెద్ద మనం మామూలుగా చిన్న చిన్న బాటిల్స్ లో తీసుకుంటాం కదా ఎగ్జిబిషన్స్ లో, సో అలాగా పెద్ద పాట్ లో పెట్టారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మేజ్ గేమ్, బ్రెయిన్ గేమ్స్ అనమాట ఇవంతా కూడా. సో సూపర్ మేజ్ అని చెప్పి, సో మేజ్ గేమ్ ఫస్ట్ మా చిన్న బాబు ఆడాడు అనమాట. అంటే మనము అక్కడ ఉన్నటువంటి ఆ బాల్ని, ఆ వెయిట్ బాల్ని తీసుకొని పై వరకు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్లో వేయాలన్నమాట. ఆ 2 హ్యాండ్స్ థ్రెడ్ తోటి బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో కొంచెం ట్రై చేశారనమాట. ఎలాగైనా లోపల కింద పడిపోతూ ఉంది. ఇంకా మా పెద్ద బాబు కూడా ట్రై చేశాడు. సో మేము చూసినంత వరకు ఎవరు ఒకరు కూడా వేయలేదన్నమాట. అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా పైకి లాగితే తప్ప దాన్ని తీసుకెళ్ళలేము. సో ఇలాంటివన్నీ కూడా చాలా యూస్ఫుల్ అనమాట పిల్లలకి. సో మా హస్బెండ్ కూడా ట్రై చేస్తున్నారు ఇక్కడ. వచ్చేసరికి ర్యాపిడ్ ఫైర్ అనమాట. సో ఇది మనము ఉన్నటువంటి ఆ 4 కాయిన్స్ని ఆ బాక్సెస్లో నుంచి బయటకు రానివ్వాలన్నమాట. సో అది ర్యాపిడ్ ఫైర్. ఇక్కడ ఉన్నటువంటి గేమ్ వచ్చేసరికి హుక్ ద డక్ అనమాట. సో హుక్ చేసి అలా డక్స్ ని బయటకు తీసి వేయాలి. ఇది వచ్చి స్ట్రైక్ ద లైట్, అంటే లైట్ ఎక్కడ వస్తుందో అక్కడ మనం చేతితో దాన్ని స్టాప్ చేయాలన్నమాట. ఇంక ఇక్కడ క్లైమ్ ద వాల్. సో ఎలా క్లైమ్ చేస్తారు అదంతా కూడా పిల్లలకి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మౌంటైన్ క్లైంబింగ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా చేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయి. సో ఇంకా ఫుల్గా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయన్నమాట, ఫుడ్ స్టాల్స్. అందులో పొటాటో ట్విస్టరు చాలా ఫేవరెట్ అనమాట. నాకు కూడా ఎప్పటి నుంచో తినాలనిపించింది. సో ఇక్కడ వచ్చేసరికి నేను పొటాటో ట్విస్టర్ తీసుకొని బాగా ఎంజాయ్ చేశాను. ఇందులో పెరి పెరి వేసిస్తారు, సూపర్గా ఉన్నింది అనమాట. మా పిల్లలు అయితే కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. Ready for it. Ladies and gentlemen, boys and girls, welcome you all for TCS family. ఇంకా ఫన్ గేమ్ విత్ టర్కీ ఐస్ క్రీము చాలా బాగా పిల్లల్ని ఏడిపించి మరీ ఐస్ క్రీమ్ ఇస్తారనమాట. మంచి మంచి ఫ్లేవర్స్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఇంకా వెనిలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈచ్ ఐస్ క్రీమ్ వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. సో మనం రూపీస్ కాదు కానివ్వండి, వాళ్ళు చేసేటటువంటి ఫన్ చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ స్టేజ్ ఈవెంట్ అన్నది స్టార్ట్ అయిపోయింది. సో క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో. TCS ఫ్యామిలీలో ఇంత మంది ఉన్నారా అనిపిస్తుంది అనమాట చూస్తే. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు అనమాట.
పొటాటో ట్విస్టర్స్ మీద మైనీస్ వేసి ఇంకా పెరి పెరి ఫ్లేవరు ఇంకా మసాలా మ్యాజిక్ ఫ్లేవరు అని చెప్పి ఇచ్చారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. టేస్టీ అయితే పెరి పెరి చాలా బాగుంది. ఇక్కడ లాస్ట్ లో వచ్చేసరికి మా పిల్లలు కంట్రీస్ ఇంకా వాటి కల్చర్స్ ని మ్యాచ్ చేయాలన్నమాట. సో అవి చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ ఇండియా పెట్టున్నానా. ఇంకా ఫస్ట్ ఇండియా మన కల్చర్ అంతా కూడా చూసి ఆ ఫొటోస్ని మ్యాచ్ చేశాడనమాట. తర్వాత ఉక్రెయిన్, ఇంకా యూకే, ఇంకా యునైటెడ్ స్టేట్స్, ఇలాగా సౌత్ ఆఫ్రికా వాటి ట్రెడిషన్స్ అంతా కూడా ఉన్నాయన్నమాట. సో మా పెద్ద బాబు మ్యాచ్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా మా చిన్నోడు చూస్తూ ఉన్నాడు అనమాట, దాన్ని పర్ఫెక్షన్ చేస్తూ కూడా. సో ఇలాగా మైండ్ గేమ్స్ ఇంకా ఫిజికల్ గేమ్స్ అన్నీ ఉన్నటువంటి ఇలాంటి మైట్ రేస్కి, ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానివ్వండి, గేమ్ జోన్స్కి పిల్లల్ని అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి. అప్పుడే వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ ఏంటి అనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి ఆట విడుపులు కంపల్సరీ ఉండాలి పిల్లలకి. సో ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించినందుకు TCSకి థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాను అనమాట. ఈ వీడియో మొత్తము ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉందని నేను నమ్ముతున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.